హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ద లైఫ్. ఫ్రెండ్స్ చూడండి, ఈ అందమైన వీడియో ఎద్దులు వస్తున్నాయి నడుచుకుంటూ. ఫ్రెండ్స్, ఇది నల్లమల అటవీ ప్రాంతం. నేను మా రిలేటివ్స్ మ్యారేజ్కి వెళుతూ బండిపైన ఈ దారిలో కనిపించినటువంటి ఈ అడవి మార్గం ఇది. ఈ నల్లమల అటవీ ప్రాంతం గుంటూరు జిల్లా బొల్లాపల్లి, రేమిడిచర్ల ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఇది. ఈ అటవీ ప్రాంతంలో నేను బండిపై వెళ్తున్నప్పుడు ఈ మంచి ఎద్దులు, ఆవులు కనిపించినాయి. దారిలో మేత వేస్తూ ఉన్నాయి. అడవిలో తిరుగుతూ చుట్టుపక్కల గ్రామాలవి వాళ్ళు అట్లా వదిలేస్తే అవే వచ్చి మేత మేసి తిరిగి సాయంత్రానికి ఇంటికి వెళ్తాయని చెప్పారు దారిలో కనిపించిన వాళ్ళు. చూడండి, ఎద్దుల్ని, ఆవులు ఉన్నాయి. నెక్స్ట్ ఆవులు కూడా వస్తాయి. అవే ఇంటి దగ్గర నుంచి అడవికి వచ్చి మేత మేసి సాయంత్రానికి తిరిగి వెళ్తాయి. సో ఈ విధానం అయితే మనకి పూర్వకాలం నుంచి కూడా ఉంది. అంటే ఆవుల్ని మేపుకుంటూ వెళ్ళేవాళ్ళు అడవికి. సో కొన్ని దగ్గర అటవీ ప్రాంతం, అడవికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు కొన్ని వెళ్ళి మేత మేసి తిరిగి ఇంటికి రావడం అనేది వాటికి కొంత అలవాటు ఉంటుంది కొన్ని చోట్ల. సో అలాంటి ఒక సన్నివేశమే ఇక్కడ మనం చూస్తున్నది. ఇది చాలా ఈ క్లైమేట్, అట్మాస్ఫియరు, వాతావరణము, ఈ ప్రకృతి, అడవి దృశ్యాలు చాలా బాగున్నాయి. అందుకని ఈ యొక్క వీడియో జస్ట్ సరదాగా ఒక టైంపాస్ తీశాను ఫ్రెండ్స్. సో అడవిలో, దట్టమైనటువంటి అడవిలోకి ఆవులు, ఈ కోటెదోడులు, ఎద్దులు వెళ్ళి మేత మేసి తిరిగి మొత్తం వస్తూ ఉంటాయి. ఇక్కడ చిరుతల సంచారం కూడా ఉంది అని చెప్పారు. అంటే మామూలుగా అయితే ఈ సమయంలో, ఈ వర్షాకాలం, చలికాలం సమయంలో లోపల బాగా అడవి లోపలికి ఉంటాయి. వేసవికాలం సమయంలో మాత్రం చిరుతలు కూడా బయటికి అప్పుడప్పుడు వస్తాయి. దాహం అయ్యి నీరు లేక అడవి లోపల ఈ కుంటలు, చెరువులు, నీళ్లు ఎండిపోయి నీటి కోసం అప్పుడప్పుడు ఈ రోడ్డుపైకి, ఈ దగ్గరలో ఉన్న బండ్లమూటు, ఈ బొల్లాపల్లి ఈ గ్రామాలకి వస్తాయని కూడా స్థానికులు చెప్పారు. ఒక్కోసారి మనం న్యూస్లో కూడా వచ్చినాయని కూడా చెప్పారు. సో చిరుతలు అనేవి కూడా అప్పుడప్పుడు ఈ యొక్క ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మాత్రం అడవిలో ఉంటాయి, లోపల డీప్ ఫారెస్ట్లో. సమ్మర్లో అయితే మాత్రం బయటికి అప్పుడప్పుడు వస్తుంటాయి అని చెప్పారు. సో విస్తారంగా విస్తరించినటువంటి నల్లమల అటవీ ప్రాంతం మనకి వేల లక్షల చదరపు మైళ్ళలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. సో అందులో భాగమే ఇదొక అడవి కూడా. ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ లొకేషను, ఈ ఆవులు ఇవన్నీ చాలా బాగుందని చెప్పి చిన్న వీడియో తీశాను. సో మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి. సో ఫ్రెష్గా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కంటెంట్ అంటూ ఏం లేదు. సో నేనే చెప్తున్నాను, మీకు నెగిటివ్ కామెంట్ అయితే పెట్టద్దు దయచేసి. ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ ఏం లేదు, జస్ట్ ఒక అందమైన దృశ్యము, వీడియో. ఆవులు, ఎద్దులు అనేది సాధారణంగా నాకు కనిపిస్తే తీస్తూ ఉంటాను. అలాగే తీసిన వీడియో ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోండి. ఓకే, ఫ్రెష్గా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ లైక్స్ అనేది ఇవ్వండి నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రాజు క్రియేటివ్స్ ద లైఫ్. జై హింద్.